నమస్తే, నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. అప్పులలో కూలుకుపోయాను, నేను అప్పులు కట్టే పరిస్థితుల్లో లేను, నాకు టెంపరరీ రిలీఫ్ కావాలి, అయితే ఒక 1 year 6 నెలల్లో రిలీఫ్ దొరికితే నేను తప్పకుండా అప్పులు కట్టగలుగుతాను అనుకున్న వాళ్ళ కోసం మాత్రమే ఈ యొక్క స్టే ఆన్ డెట్ రికవరీ పిటిషన్ అన్న విషయం గురించి మీకు నేను తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే మనం అప్పులలో కూరుకుపోయి కట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను కట్టలేను అని అనుకున్నాను అనేది మీకు 4 రకాలుగా అప్పు తీర్చే అవకాశం ఉంటుంది, లేదా అప్పులను ఆపే అవకాశం ఉంటుంది. చట్టం మీకు ఎలాంటి ఫెసిలిటీ కల్పిస్తుంది అప్పులను తీర్చడం కోసము, మిమ్మల్ని వేధించకుండా అప్పులు తీర్చడం కోసం చట్టం మీకు ఎలాంటి అవకాశాన్ని కల్పిస్తుందో ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాం. కానీ అంతేకాని అప్పులు నాకు బాగా ఉన్నాయి, నేను సూసైడ్ చేసుకుంటాను అని మాత్రం ఆలోచించకండి. ఈ ఎట్టి పరిస్థితుల్లో కూడా చట్టం మనకు కల్పించినటువంటి ఫెసిలిటీ ద్వారా మనం ఎంతో మనకు అప్పులు ఉన్న ఎన్ని అప్పులున్నా, లక్షల కోట్ల అప్పులున్నా ఏం భయపడాల్సిన అవసరం లేదు. రీసెంట్లీ నాకు తెలిసినటువంటి ఒక రియల్ ఎస్టేట్ నిజామాబాద్లో కపిలా హోటల్లో 4 ఫ్యామిలీతో సహా సూసైడ్ చేసుకున్న అప్పులు కట్టలేని పరిస్థితి. కానీ అది చాలా తప్పు. అప్పుల కోసం తనే కాకుండా తన భార్య, తన పిల్లల్ని కూడా చంపుకొని చావడం జరిగింది. నిజామాబాద్ కపిలా హోటల్ అనేది చాలా పెద్ద న్యూస్లలో కూడా వచ్చింది. ఇప్పుడు మీకు ఈ వీడియో తెలియజేయడానికి కారణము, అప్పులు ఎక్కువగా ఉండి నేను కట్టలేను అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీకు ఎలాంటి రిలీఫ్స్ ఉన్నాయో నేను మీకు తెలియజేస్తున్నాను. మొదటిది స్టే ఆన్ డెట్ రికవరీ. స్టే ఆన్ డెట్ రికవరీ పిటిషన్ అంటే ఏంటిదంటే, ఎప్పుడైతే అప్పులు మనకు బాగా ఉండి ఎవరైతే వేధిస్తున్నారో వాటిని మనం సమయం తీసుకొని ఒక 6 నెలలు, 1 year లేదా 2 years టైం తీసుకొని నేను కడతాను అనుకునే దానికి ఉపయోగించేదాన్ని స్టే ఆన్ డెట్ రికవరీ పిటిషన్ అంటారు. రెండవది మీకు ఇన్సాల్వెన్సీ పిటిషన్. ఇది చాలామందికి తెలుసు, ఐపీ అని ఉంటాము. ఇన్సాల్వెన్సీ పిటిషన్ అంటే నేను దివాలా తీశాను, నాకు అప్పులు కట్టలేను, నా అప్పులు నాకు 10 లక్షల అప్పు ఉంది, నాకు 2 లక్షల ఆస్తి మాత్రమే ఉంది, లేదా 2 కోట్ల అప్పు ఉంది, నాకు 50 లక్షల ఆస్తి మాత్రమే ఉంది, ఈ అప్పును ఆస్తి అందరికి మంచేయండి అని చెప్పేదాన్ని దివాలా పిటిషన్ అంటారు, లేదా ఇన్సాల్వెన్సీ ఐపీ ఇన్సాల్వెన్సీ పిటిషన్ అంటాం. సో మనం ఇంకొక పిటిషన్ గురించి మనం చెప్పుకోవచ్చు. కోర్టు ద్వారా ఎవరైతే మనకు అప్పులు బాగా పెరిగిపోయి మనకు సెటిల్మెంట్ చేస్తలేరో మనం కోర్టు ద్వారా కూడా సెటిల్మెంట్ చేసుకోవచ్చు. దాన్ని మనం ఏమంటాము, డెట్ సెటిల్మెంట్ పిటిషన్ అంటాం. డెట్ సెటిల్మెంట్ పిటిషన్ అంటే కోర్టుకు పిటిషన్ వేసి నాకు అక్రమంగా వడ్డీలు, అక్రమంగా ఇంట్రెస్ట్ల పైన ఇంట్రెస్ట్లు వేసి నన్ను వేధించి ఈ యొక్క వడ్డీ 5 లక్షల రూపాయలని 20 లక్షల రూపాయలు చేస్తారు అనుకున్నప్పుడు మీరు సెటిల్మెంట్ పిటిషన్ కూడా కోర్టు ద్వారా వేసుకొని తీసుకోవచ్చు. నెక్స్ట్ 4వ విషయానికి వచ్చినప్పుడు, మనకు ఆస్తుల మీద మనం అప్పులు తీసుకున్నప్పుడు అవి కంపల్సరీ కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆస్తుల మీద అప్పులు ఉన్నాయి కాబట్టి మనం అప్పు కట్టినట్లయితే ఆస్తులను వాళ్ళు ఆస్తులను జప్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అలాంటి పొజిషన్లో ఉన్నప్పుడు మనము మారిటోరియం అనే పిటిషన్ మనం వేసుకొని, ఇప్పుడు నేను ఈ సంవత్సరం కట్టలేను, నెక్స్ట్ ఇయర్ నుంచి నా యొక్క అప్పును స్టార్ట్ చేయండి, ఆ తర్వాత కంటిన్యూగా చేయండి అని మనం ఇది కరోనా టైంలో చాలామందికి మారిటోరియం ఇవ్వడం జరిగింది. సో ఈ 4 పిటిషన్స్ మనము అప్పులు రికవరీ కోసం కానీ అప్పులు చెల్లించడం కోసం ఉపయోగించవచ్చు. ఇప్పుడు మనం ఈ యొక్క చెప్పే పిటిషన్ మాత్రం ప్రత్యేకంగా డెట్ రికవరీ పిటిషన్ అంటే, సో ఈ రికవరీ పిటిషన్ ఏంటంటే, ఎప్పుడైతే చట్టం ద్వారా మీరు అప్పు కట్టాలనుకుంటున్నారు కానీ మీకు ఇప్పుడు ఆర్థిక స్థితి బాగలేదు, ఒక 1 year వరకు ఆర్థిక స్థితి బాగలేదు, మీకు స్టే కావాలి, స్టే ఇస్తే నేను ఒక 1 year తర్వాత నా అప్పుని వడ్డీతో సహా కట్టగలుగుతాను, ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ ప్రస్తుతం నేను జాబ్ పోవడం వల్ల నేను కట్టలేకపోతున్నాను, లేదా నాకు ఆర్థిక బిజినెస్ బాగాలేకపోవడం వల్ల కట్టలేకపోతున్నాను అనుకున్నటువంటి సందర్భంలో స్టే ఆన్ డెట్ రికవరీ పిటిషన్ అనేది మీకు, దీన్ని మనం డైనమిక్ పిటిషన్ అని కూడా పిలుస్తాము. సో ఈ పిటిషన్ ద్వారా వేసుకునేటప్పుడు ఎవరు ఈ పిటిషన్ వేసుకోవచ్చు, ఏ సందర్భాల్లో వేసుకోవచ్చు అంటే, మొదటిగా మీకు అప్పుల వాళ్ళు బాగా వేధిస్తున్నప్పుడు, ఫోన్ కాల్స్తో వేధిస్తున్నప్పుడు, లేదా ఇంటికి వచ్చి అబ్యూజ్ చేస్తున్నప్పుడు, ఫిజికల్గా స్కోల్డింగ్ చేస్తున్నప్పుడు, ఫిజికల్గా కానీ అబ్యూజ్గా కానీ ఇంటికి వచ్చి మీకు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఈ యొక్క పిటిషన్ వేసుకోవడం మంచిది. అప్పుడు మీకు ఈ యొక్క కోర్టు ఒకసారి స్టే ఇచ్చిందంటే ఏ అప్పుల వాళ్ళు కానీ, బ్యాంకులు కానీ, క్రెడిట్ కార్డులు కానీ, లేదా ప్రైవేట్ అప్పులు కానీ, ఏజెన్సీలు కానీ, ఫైనాన్షియల్ కానీ, కంపెనీలు కానీ, ఎవరు కూడా మీకు ఒకసారి స్టే వచ్చినప్పుడు మిమ్మల్ని వేధించడానికి అవకాశం లేదు. వారి బాధ నుంచి తట్టుకోవడానికి మాత్రమే మీరు ప్రస్తుతానికి టెంపరరీ స్టే తీసుకుంటున్నారు 1 year వరకు. దీన్ని రెండో రకంగా మీ ఆస్తులను లేదా మీ యొక్క వ్యాపారాలను లేదా మీ యొక్క జాబ్ను, మీ పరపతిని కాపాడుకోవడం కోసం కూడా ఈ యొక్క పిటిషన్ మీరు వేసుకోవచ్చు. ఎప్పుడైతే మనకు ఒక ఆస్తి ఉంటుందో ఈ ఆస్తి నమ్మేసి కట్టాలనుకోకుండా కొన్ని రోజులు ఆపితే నేను కట్టగలుగుతాను అనుకున్న సందర్భంలో కూడా మీరు ఈ పిటిషన్ని వేసుకోవచ్చు. అంతేకాకుండా ఎవరైనా మీకు బాగా వేధిస్తున్నారు, నేను కట్టలేను అనుకున్నప్పుడు, సో ఫిజికల్గా అభ్యర్థిగా నిందిస్తున్నారు, అంతేకాకుండా నేను కట్టలేని పరిస్థితిలో ఉన్నాను అయినా కానీ వాళ్ళు వేధిస్తున్నారు అనుకున్నప్పుడు కూడా మీరు ఈ యొక్క పిటిషన్ను
వేసుకోవచ్చు. సో అంతేకాక మనం ఈ పిటిషన్ వేసుకోవాలనుకున్నప్పుడు అధికంగా వడ్డీ తీసుకుంటున్నారు, లేదా అక్రమంగా మనకు 20,000 2 లక్షలు చేశారు, 2 లక్షలని 50 లక్షలు చేశారు, లేదా ఇష్టం వచ్చినట్టు వడ్డీని క్యాలిక్యులేట్ చేస్తున్నారు, మనకు చెప్తే వినట్లేదు, లేదా బెదిరిస్తున్నారు. అలాంటి సందర్భాల్లో కూడా మీరు బ్యాంకులపైన కానీ, క్రెడిట్ కార్డులపైన కానీ, ఏజెన్సీలపైన కానీ, కంపెనీల కానీ, ప్రైవేట్ వ్యక్తులపైన ఎవరిపైన కూడా ఈ పిటిషన్ వేసుకొని మీరు వారిని నిరోధించవచ్చు. మీ యొక్క ఆత్మరక్షణ కోసము, ఆత్మస్థైర్యంగా ఉండడం కోసము, బలహీన పడకుండా మీరు మీ యొక్క ఆత్మాహుతి చేసుకుంటాను అన్నటువంటి అట్లాంటివి నిరుత్సాహపడకుండా ఉండడం కోసం మాత్రమే మీకు టెంపరీగా కోర్టు ఒక స్టే ఇచ్చి మిమ్మల్ని రక్షిస్తుంది. దిస్ కంపల్సరీ రక్షించడం కోసం మాత్రమే ఈ యొక్క పిటిషన్ మీరు టెంపరీగా ఉపయోగించుకోవచ్చు. మీ యొక్క 6 నెలలు కానీ, 1 ఇయర్ కానీ, లేదా 2 ఇయర్స్ కానీ సమయం పెట్టుకుని ఆ తర్వాత మీరు చట్టాలను కట్టుకోవచ్చు, లేదా సెటిల్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా చట్టం ఇచ్చినటువంటి వెసులుబాటును వాడుకొని మీరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు ఏమాత్రం అధైర్యపడకుండా ఈ చట్టం ఇచ్చినటువంటి వెసులుబాటుని ఉపయోగించుకొని ఈ యొక్క డైనమిక్ పిటిషన్ వేసుకొని స్థైర్యంతో ఉంటారని ఆశిస్తాను. మీకు ఈ న్యాయ సలహాల కోసం ఇంకా ఏమైనా ఉన్నప్పుడు మీరు డైరెక్ట్గా నన్ను సంప్రదించడానికి అవకాశం ఉంది. నా కాంటాక్ట్ నెంబర్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది, 9848120631. సో మీరు ఈవినింగ్ అవర్స్లో లేదా మార్నింగ్ అవర్స్లో కోర్ట్ టైంలో కాకుండా మిగతా టైంలో తప్పకుండా సంప్రదించి మీ యొక్క సమస్యల్ని తప్పకుండా వీలైనంత సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ.